హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 20వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భము నుండి ఏటమ్మా దేవుడు అంటున్నాడు ఇక్కడ, గర్భము నుండి లోకంలో శ్రమల్లో ఉంటావు, ఇందులోంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారని ఆలోచిస్తుంటావు. అసలు నువ్వు ఈ శ్రమల్లోంచి బయటికి రావడానికి గర్భంలోంచి నిన్ను బయటికి తీసింది ఎవరు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. గర్భం నుంచి నిన్ను తీసింది దేవుడే, ఆయన హస్తాలే, ఆయన కృపే. అలా అంటారంటే హాస్పిటల్కి వెళ్ళేమో ఆపరేషన్ అయిందని నువ్వు అనుకోవచ్చు. ఎన్నో ఆపరేషన్లు అవుతున్నాయి, అన్నీ కూడా సక్సెస్ అవ్వాల. అన్నీ కూడా దేవుని చిత్తం కాదు. దేవుడు ఆయుష్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయుష్ ఇస్తాడు, దేవుడు బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. దేవుడు గర్భం నుంచి తీయాలి అనుకున్నాడు కాబట్టి గర్భం నుంచి తీసాడు. గర్భం నుంచే నీ తల్లి గర్భంలోంచి నేను బయటికి తీసిన దేవుడు. గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత లోక సంబంధమైన ఎటువంటి వాటిలోంచైనా దేవుడు విడిపించగల సమర్థుడు. దేవుడు విడిపించగల సమర్థుడు. ఆయన నీ వ్యాధి నుంచి విడిపించగల సమర్థుడు, నీ పాపము నుంచి విడిపించగల సమర్థుడు, నీ శాపము నుంచి విడిపించగల సమర్థుడు, నీ పాపములు రక్తాపరాధముల నుంచి విడిపించగల సమర్థుడు. నువ్వు ఏదైతే పరిస్థితులు గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితుల్లోంచి నిన్ను విడిపించగల సమర్థుడు. కాబట్టి గర్భం నుంచి నిన్ను తీసిన వాడు దేవుడే. కాబట్టి ప్రభువా, నా తల్లి గర్భంలో నన్ను రూపొందించిన దేవుడు నీవే. కాబట్టి ఈ పరిస్థితుల్లోంచి కూడా ఎలాగ బయటికి రావాలో నాకు ఆలోచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఎవరిని అడగాలో, ఎలాగ మాట్లాడాలో నాకు సహాయం చేయండి ప్రభు అని నీవు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తే, గర్భం నుంచి నిన్ను తీసిన దేవుడు ఆయనే, ఆయనకి మాత్రమే నీ మీద అధికారం ఉంటుంది. ఏ పరిస్థితినైనా ఆయన చక్కదిద్దేయగలడు. అది అగ్నిగుండం అయితే ఆయన ఉంటాడు, ఎర్ర సముద్రం అయితే దాన్ని 2 పాయలుగా చేసి నిన్ను నడిపించగలడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.